రజీనాతోటి అదిగో ఎదురుగా కూర్చున్నాడు, బ్లాక్ అండ్ బ్లాక్ డ్రెస్ వేసుకుని జుట్టిలా వెనకాల లాక్కుని హీరో. ఈ హీరోతో అద్భుతమైనటువంటి నటన కావాల్సినటువంటి విధంగా ప్రతి ఆర్టిస్ట్ దగ్గర స్పీచ్ చేసి an experienced DOP, that is Mr. రసూల్. ఐ నో రసూల్ గారి చేత ఎట్లాంటి ఫ్రేమ్స్ ఎలా ఎంత అందంగా చూపించాలో అంత అందంగా చూపించినటువంటి సినిమా ఉత్సవం. ఆ పేరు కూడా ఎంత బాగుందంటే, ఉత్సవం మనం ఎప్పుడు చేసుకుంటామంటే ఎప్పుడైనా ఒక విజయాన్ని సాధించినప్పుడు మనం ఉత్సవం చేసుకుంటాం. అటువంటి ఉత్సవాన్ని నిలుపుకుంటున్నటువంటి, ఉత్సవాన్ని జరుపుకునేటువంటి స్థితి తీసుకొచ్చినటువంటి మన అర్జున సాయి ప్రొడ్యూసర్ సురేష్. ఇందాక నుంచి నేను చెప్పలేదని నువ్వు ఫీల్ అవుతున్నావు కదా, అరే ప్రొడ్యూసర్ పేరు చెప్పట్లేదురా బాబు ఏంటని అక్కడి నుంచి సీరియస్గా చూస్తున్నాడు. ఎందుకంటే ప్రొడ్యూసర్ గురించి మనం మాట్లాడేటప్పుడు అతని యొక్క ఇతనితో పాటు ట్రావెల్ చేసేటువంటి ఒక అందమైనటువంటి వ్యక్తి ప్రొడ్యూసర్ సురేష్ పాండే. ఆ చివర్లో పాండే, పాఖిల్ ఏదో సురేష్ అంటాను సరిపోతుంది. ఇంతసేపు ఎక్కడ ఇప్పుడు బయట స్కూల్లో స్పెల్లింగ్ నేర్చుకుంటున్నట్టు ఎక్కడ పడతాం మనం. సో సురేష్, ఐ లవ్ యూ, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ గాడ్ బ్లెస్ యూ. ఇదే కాకుండా ఇలాంటి అద్భుతమైన సినిమాలు ఇంకా మీరు ఎన్నో తీయాలి. ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్కి మళ్ళీ మనం కలుసుకోవాలి, విజయోత్సవ సభలకి మనం కలుసుకోవాలి. ఇలాంటి సినిమాలు ఎన్నో 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 రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇందాక దుర్యోధనుడు ఆ డైలాగ్ ఒకటి నేను నేర్చుకున్నది తనకు వినిపిస్తే, గురువుగారు దీన్ని మనం సరైనటువంటి పద్ధతిలో ఈ సినిమాలో ఈ గెటప్ లేకుండా నేను ఈ డైలాగ్ చెప్పాను. గెటప్తో చెప్తే చాలా బాగుంటుందండి అని చెప్పి గెటప్ని రాత్రే కోర్స్ నిన్న నైట్ మేము షూట్ చేసాం. అది చేసిన తర్వాత ఐ షుడ్ సే థ్యాంక్స్ టు సురభి నాటక మండలి. ఎందుకంటున్నానంటే సురభి నాటకంలో చేసినటువంటి బాబ్జీ గారిని ఒక సీనియర్ మోస్ట్ సురభి నాటకర్త ఉన్నారు. ఆయన చేసినటువంటి వాళ్ళ మనవడి చేత ఎన్ని సంవత్సరాలుగా సురభి నాటక మండలంలో వేసుకున్నటువంటి దుర్యోధన పాత్రధారి ధరించినటువంటి ఆ ఆభరణాలు, ఆహార్యం నేను కూడా ధరించే అవకాశం నాకు కలిగినందుకు ఒక చిన్న నటుడిగా నేను 100కి 100 పాళ్ళు నా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను, గర్వపడుతున్నాను, ఆనందిస్తున్నాను.